వైకుంఠపురం కేఫ్ గత 2-3 డేస్ నుంచి ఫుల్ వైరల్ అవుతుంది ఇన్స్టాలో. సో మే 31st ఫ్రీ టిఫిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో టిఫిన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో అంతేకాదు అసలు ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ తెలుసుకుందాం. సో వెల్కమ్ టు వైకుంఠపురం. ఎస్, రెస్టారెంట్ వైబ్ అయితే మామూలుగా లేదనమాట. సో ప్రస్తుతం మనతోటి వైకుంఠపురం కేఫ్ హెచ్ఆర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. సో ఏంటి మీ పేరేంటి? అంజనా గారు. ఓకే, ఏంటి అసలు ఈ రోజు ఫ్రీగా పెట్టాలనే కాన్సెప్ట్ ఏంటి అసలు? మేము చేసే టేస్ట్ ని అందరినీ చూపించాలి అన్న ఒపీనియన్తో ఈ ప్రమోషన్ అనేది పెట్టుకున్నాము. సో మాది దగ్గర చట్నీస్ చాలా బాగుంటాయండి. చట్నీసే కాకుండా ఇప్పుడు టిఫిన్స్ కూడా లైక్ వడ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, పొంగల్ కూడా చాలా బాగుంటది. అవన్నీ అందరూ టేస్ట్ చేయాలనే ఒపీనియన్ తో మేము ఫ్రీ కాన్సెప్ట్ అనేది పెట్టారు. సో అయితే ఎంత మంది వరకు వచ్చారు? యాక్చువల్లీ ఇన్స్టాలో ఫుల్ ట్రోల్ అయిపోయింది, అట్లానే చాలా వరకు వ్యూస్ వెళ్ళిపోయింది ఆ రీలు. సో ఎంత వరకు వచ్చారు అసలు పబ్లిక్? ఇవాళ చాలా క్రౌడ్ వచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను కూడా పైకి రాలేకపోయాను యాక్చువల్లీ. ఇవాళ బ్యాంక్వెట్ హాల్లో ఫుల్ అయిపోయారు. మార్నింగ్ రాగానే ఇంకా కొంచెం కంట్రోల్ చేయలేకపోయాము. అప్పుడు ఇంకా కొన్ని అయితే టేక్ అవే కూడా పంపించారు. టేక్ అవే కూడా ప్రొవైడ్ చేశారు. కంట్రోల్ చేయలేక టేక్ అవే పంపించాల్సి వచ్చింది అప్పుడు. తర్వాత మేము మా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే చాలా ఆర్గానిక్ గా నడుస్తుంది. లైక్ మేము యూస్ లైక్ ఆయిల్ కావచ్చు రీయూస్ చేయము. ఏమైనా థింగ్స్ బై చేయాలన్నా కూడా మేము ఆర్గానిక్ యూస్ చేస్తాం. లైక్ ఇవంతా మా మేడం కి ఇంట్రెస్ట్ చాలా ఫుడ్ అంటే, సో దాని వైజ్ ఇది కొనసాగుతుంది. ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా ఇవన్నీ కంప్లీట్ చేసామంటే మా వర్కర్స్ కూడా లైక్ షెఫ్స్ కావచ్చు కంటిన్యూస్ గా వర్క్ చేశారు. వాళ్ళ స్ట్రగుల్ కూడా చాలా ఉంది. లైక్ ఇంత మందికి మేము సర్వ్ చేయగలిగాము అంటే వాళ్ళ స్ట్రగుల్ అయితే చాలా ఉంది. ఓకే, లైక్ మా మేనేజర్ కావచ్చు, మా ఎండి గారు కూడా మాతో పాటు కంటిన్యూగా వర్క్ చేశారు నైట్ మొత్తం. అవునా? ఓకే. ఈ టైం కి అన్ని అయిపోయాయంటే మేము దాదాపు ఒక 3 o'clock నుంచి 2 o'clock నుండి మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది. ఓకే, క్రౌడ్ ఎంత వచ్చారు అనుకోవచ్చు? యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా వచ్చారండి. ఇంకా అప్పటికి కంట్రోల్ చేయలేక వాళ్ళకి టేక్ అవే పంపించాల్సి వచ్చింది. ఓకే, టిఫిన్ అయితే ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. యాక్చువల్లీ చాలా మంది గుడ్ రెస్పాన్స్ ఇచ్చారు. లైక్ టిఫిన్స్ అయితే కొందరికి వడ బాగా నచ్చింది, కొందరికి పొంగల్ బాగా నచ్చింది, కొందరు ఇడ్లీ బాగుంది అన్నారు. సో మా దగ్గర చట్నీస్ 2 types చట్నీస్ ఉంటాయి. లైక్ పల్లి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ. రెండు చాలా నచ్చింది అందరికి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. హోప్ఫుల్లీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. సో టిఫిన్స్ ఒకసారి మనం కూడా టేస్ట్ చేసేద్దాం. సో వడ యాక్చువల్లీ నేను తినేసాను, పొంగల్ అయితే తినేసాను నేతితోటి. ఎక్సలెంట్ గా అనిపించింది. సో ఒకసారి క్రిస్పీగా కనిపిస్తున్నాయి. సో వడను కూడా టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఆయిల్ గా కనిపిస్తుంది ఎక్కువ వడ మనకి. ఒకసారి చూడండి, చాలా క్రిస్పీగా నాకు సౌండ్ కూడా వినిపిస్తుంది. సో టిఫిన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఒకసారి పబ్లిక్ రివ్యూ కూడా అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో ఒక బ్యూటిఫుల్ కపిల్ అయితే ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. సో హలో అండి, హాయ్. సో ఎట్లా ఉంది టిఫిన్? టిఫిన్ అనేది యాక్చువల్లీ చాలా ఆథెంటిక్ టేస్టెస్ వస్తున్నాయి. యాక్చువల్లీ వాట్ ఎవర్ ద క్వాలిటీ యు ఆర్ ప్రొవైడింగ్, లైక్ ఐ హావ్ టేస్టెడ్ ఇడ్లీ, వడ అండ్ పొంగల్, అండ్ here we have a wide range of tiffins and with variety of combos you can enjoy. Actually today they are promoting in a wide range of with aspirations all around the Hyderabad city, especially in Kondapur. So my favorite is vada here. So it's chala fluffy ga chala bond actually. So it's a good quality. Pongal aithe meeku pure ghee tho chestunaru ikkada with perfect blended of all the ghee special antara vadalo. Yeah, it's పొంగల్ అనేది ఇక్కడ చాలా స్పెషల్. సో మస్ట్ అండ్ షుడ్ మీకు సౌత్ ఇండియన్ పొంగల్ టేస్ట్ చేయాలంటే కంపల్సరీగా వైకుంఠపురం రెస్టారెంట్ అనేది మీరు విజిట్ చేసి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో యూ కెన్ హ్యావ్ లైక్ గుడ్ వైబ్స్ అరౌండ్ హియర్. సో వాట్ ఎవర్ ద సపోజ్ వీకెండ్స్ అయితే బ్యాచిలర్స్ కానీ లైక్ కపుల్స్ ఆర్ వాట్ ఎవర్, సో దే కెన్ హ్యావ్ ఆల్ ద స్ట్రెస్ రిలీఫ్. ద మార్నింగ్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ హియర్ విత్ very nice hospitality of people around here. So I recommend everyone to be a part of this and just enjoy and have fun in the Vaikuntapuram. Yes. సో యాక్చువల్లీ టిఫిన్ రెగ్యులర్ గా మనం బయట చూస్తూ ఉంటాం, బట్ ఇక్కడ జ్యూసెస్ కూడా స్పెషాలిటీ అంటే, సో అది ఎట్లా అనిపిస్తుంది మీకు?
యా జ్యూసెస్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. నేచురల్ వేలో చాలా బాగా చేస్తున్నారు విత్ ప్యూర్ క్వాలిటీ విత్ పర్ఫెక్ట్ టేస్ట్ యాడెడ్ ఆన్ ఇట్ విత్ యాడెడ్ ఇంప్రొవైజేషన్స్, నాట్ రెగ్యులర్ జ్యూసెస్ లా కాకుండా బయట దొరికేవి కాకుండా ఇక్కడ చాలా ఆథెంటిక్ టేస్టెస్ వస్తున్నాయి. జ్యూసెస్ కూడా ప్యూర్ న్యాచురల్ జ్యూసెస్ మీకు దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్యామిలీతో మీరు విజిట్ చేసి లేదా మీ ఫ్రెండ్స్తో కానీ విజిట్ చేసి చక్కగా ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో నేను ఇవాళ మా వైఫ్తో ఇవాళ నేను మా స్పౌస్తో ఇవాళ వచ్చి ఇవాళ ఈ టేస్టెస్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇది చూసి తనే చూసింది, తను చూసి నాకు కొన్ని రోజుల నుంచి బాగా ట్రోల్ అవుతుంది యాక్చువల్లీ. సో ఎలా అనిపించింది మీకు ఈ రోజు అయితే? యాక్చువల్లీ ఇన్స్టాలో రీల్ చూసే వచ్చారా ఇక్కడ? ఎగ్జాక్ట్లీ ఇన్స్టాలో రీల్ చూసే వచ్చాము. బట్ రీల్ చూసింది ఏం కాదు, మా వైఫ్ చూసింది. సో షీ హాస్ బీన్ ఫస్ట్ ప్రమోటర్ టు వైకుంఠపురం, నాట్ మీ. ఓకే మేడం, అయితే ఏంటి మీరేం టేస్ట్ చేశారు? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? పొంగల్ చాలా బాగుంది టేస్ట్. ఓకే, ఏం నచ్చినాయి మీకు? పొంగల్ ఇడ్లీ రెండు నచ్చినాయి, చట్నీ చాలా బాగుంది. పొంగల్ గీతో చేశారు, చాలా బాగుంది. ఓకే ఓకే అండి. మామూలుగా ఇక్కడ స్పెషల్ చట్నీ ఎట్లా ఉంది? చట్నీ అయితే ఇప్పుడు బయట మనకి చేస్తారు వివిధ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిక్చర్ చేసి లైక్ డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. బట్ ఇయర్ ఐ థాట్ దే ఆర్ యూజింగ్ ప్యూర్ కోకోనట్ అండ్ with pure palli like groundnuts and all, they have been mixed and perfect taste అయితే వస్తుంది. Like you can go to the like old age old Vincent vibes లోకి మీరు వెళ్ళిపోవచ్చు. లైక్ మన పూర్వీకులు ఎలా చేస్తారో, మన తాతలు కానీ ముత్తాతల టైంలో ఆ చట్నీస్ కానీ ఆ టిఫిన్స్ కానీ వాళ్ళు చేసే విధంగా ఎలా ఉంటుందో ఈ మోడర్న్ ఏజ్ లైఫ్ లో మనం వైకుంఠపురంలో వీ కెన్ ఫీల్ దట్ ఎగ్జాక్ట్లీ. So here all what I can say is I recommend Vaikuntapuram everyone to have their fun and good loving vibes with a wide range of food varieties. ఎలా అనిపించింది సార్? అంటే ఈ రోజు వీళ్ళంతా చాలా మందికి ఇప్పటికే మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కొన్ని ఇప్పుడు వరకు అయితే ఒక 2500 వరకు అయితే వచ్చి పీపుల్స్ వరకు అయితే ఇప్పుడు వరకు తీసుకెళ్లిపోయారు. సో ఎలా అనిపిస్తుంది ఇలా ఈ రోజు ఫ్రీ కాన్సెప్ట్? Actually here in Vaikuntapuram the people started coming around 4:30 5 o'clock itself. They are started in the lines 4:30 5:30 నుంచే. Yeah, 4:30 5:30 nunche we have witnessed the people are coming around, gathering around Vaikuntapuram here. So the way they are promoting their brand is really appreciable. And I hope it will be much more successful in the near future by promoting the much more varieties of foods and with a great hospitality. And of course today we have witnessed a very huge number of people gathering around 2000 numbers and minimum 2000 members already ఇప్పుడు వరకు 2000 members కి food will supply చేశారు. And they are doing much more to attract the customers with a wide range of the varieties. So it's good what they have is a quite unique way of approaching customers. ఒక డేర్ చేశారని చెప్పుకోవాలి కదా. సో మనం యాక్చువల్లీ ఏ ప్రమోషన్ అయినా కానీ సో అసలు ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది ఇప్పటి వరకు నేను చూడలేదు యాక్చువల్లీ. సో మీరు ఎప్పుడైనా మామూలుగా చూసారు ఇంతకు ముందు? నో ఫ్రీగా హైదరాబాద్ లో ఇలా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు విత్ by promoting their brand at hygienic breakfast with a good quality. They're promoting in a unique way which others should also think about like this while they're promoting their brands. I doesn't want to say that everyone should give the free food, but it is such a quite a unique way to promoting their brand. It's I feel it's good, great and feeling better. Okay, superb tiffin, everyone will enjoy it. Thank you so much sir. So thank you so much. So hello అండి, హాయ్. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది టిఫిన్? బాగుందండి. ఓకే, పేరేంటి? మీ పేరేంటి? నా పేరు అరుణ అండి. అరుణ గారు. సో ఎలా అనిపిస్తుంది టిఫిన్ వైకుంఠపురం? యా, అంటే క్రిస్పీగా టేస్టీగా ఉంది. అంటే ఫ్రెష్ గా ఇప్పుడే చేసినట్లు ఉంది. ఓకే, సో ఇంతకు ముందు వచ్చారా? యా, ఇంకా ముందు మేము వచ్చాక మారుతూ ఇక్కడికి ఆ రెస్టారెంట్ చూడండి వైకుంఠపురంలోనే. ఓకే, ఇప్పుడు ఈ లొకేషన్ టిఫిన్స్ అరేంజ్మెంట్ చేయడం ఇలా వైకుంఠపురం రెస్టారెంట్ వాళ్ళకు చాలా గ్రేట్నెస్ ఇది. ఎస్ సార్. ఇది మామూలుగా వడ కూడా రెస్టారెంట్ కానీ మామూలు అంటే ఒక విధంగా ఉండే ఫైన్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇది డేర్నెస్ వైకుంఠపురం రెస్టారెంట్ వాళ్ళకి డేర్నెస్.